నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయ డ్రైవర్లు మరియు హౌస్ బాయ్స్ సంఖ్య భారీగా తగ్గింది. వివరాలకి వెళితే తాజా నివేదిక ప్రకారం కువైట్లోని గృహ కార్మికుల సంఖ్య తగ్గింది. కువైట్లో 2024 చివరి నాటికి 7,40,000 మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి 2024 సంవత్సరంలో గృహ కార్మికుల సంఖ్య 6.3% తగ్గింది. 2023లో ఇదే కాలంతో పోలిస్తే కువైట్లోని గృహ కార్మికులు 4,11,000 మంది మహిళలు మరియు 3,29,000 మంది పురుషులుగా ఉన్నారని చెప్పేసి ముఖ్యంగా ఫిలిప్పీన్స్ మహిళా గృహ కార్మికులు అగ్రస్థానంలో ఉన్నారు మహిళల విభాగంలో. అలాగే పురుషుల విభాగానికి మనం చూసుకుంటే కానీ భారతీయ పురుష గృహ కార్మికులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. 2023 సంవత్సరంలో భారతీయ పురుష గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య 2,51,000గా ఉండేది. ప్రస్తుతం 2024 చివరి నాటికి వాళ్ళ యొక్క సంఖ్య 2,19,000కు తగ్గిందని చెప్పేసి దాదాపు 32,000 మంది భారతీయ పురుష గృహ కార్మికుల సంఖ్య తగ్గిందని చెప్పేసి తాజా నివేదిక తెలుపుతూ ఉంది. దీంతో కువైట్లో ఉన్న ఇళ్లల్లో పనిచేసేందుకు డ్రైవర్లు కానీ లేకపోతే కానీ దివానియాలో పనిచేయడానికి కానీ లేకపోతే ఇంట్లో హౌస్ బాయ్గా పనిచేసేందుకైతే భారతీయ మగ గృహ కార్మికులు అయితే రావడానికి ఇష్టపడడం లేదని చెప్పేసి ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. సరైన టయానికి జీతం ఇవ్వకపోవడం, పని ఎక్కువగా ఉండడం, సరైన తిండి లేకపోవడం, అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే తమ యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్లోని ఇళ్లల్లో ఇప్పటికి కూడా భారతీయులే అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. 43.4%తో భారతీయ గృహ కార్మికులే సంఖ్య తగ్గినప్పటికీ కూడా అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.